అరే చిన్నప్పటి నుంచి నాకు ఒక కళ ఉండేదిరా. శశికళనా? కాదు, స్వప్న కళ. ఒరే ఆ అమ్మాయి నన్ను లవ్ చేసింది, నేను ఆ అమ్మాయిని లవ్ చేసాను. ఇలా ఇద్దరం ప్రేమించుకుంటూ ఉండేవాళ్ళం. ఇద్దరం ఒక జంట పావురాల్లాగా ఉండేవాళ్ళం. అమ్మో. కానీ ఒక రోజు ఏం జరిగిందో చెప్పరా. ఒక రోజు ఆ అమ్మాయి వేరే ఊరితో లేచిపోయింది. ఓహో, మంచి పని చేసింది. మంచి పని చేయలేదు, వెళ్ళిపోయేది వెళ్ళకుండా ఒక చీటీలో నా పేరు రాసింది. నేను లేచిపోవడానికి సహాయం చేసింది శిశింద్రి అని చెప్పింది. వాళ్ళ అమ్మా నాన్నలా చూసి నన్ను కుక్కను కొట్టినట్టు కొట్టారు. పర్లేదు, ఏం కదా. అరే ఇంకో మాట చెప్పాలి రండి. 2 మాటలు చెప్పు. దీక్ష చెప్పొచ్చు. ఒక రోజు రాత్రి వెళ్ళి పగలొచ్చింది. పగలెళ్ళి రాత్రి వచ్చిందా? అది కాదు. ఒక రోజు ఒక రోడ్డు మీద ఒక లారీ వెళ్తుంది. ఆ లారీ వెనకాల ఒక చీర, ఎర్ర చీర, అమ్మాయి ఎర్ర చీర ఎగురుతా వెళ్తుంది. నేను చూశాను, బైక్ ని ఫాలో అయ్యాను. లారీ ఫాస్ట్ గా వెళ్తుంది, నేను వెళ్తున్నాను. లారీ ఫాస్ట్ గా వెళ్తుంది, నేను వెళ్తున్నాను. ఆపు కానీ స్టోర్ ఏందో చెప్పా. లారీని ఆపాను. లారీ ఆపి వెనక్కి వెళ్ళి చూశాను. ఆశ్చర్యంతో చూశాను. అంత మంచిగా ఉంది అమ్మాయి? అమ్మాయి లేదు అక్కడ. ఒక రాడ్డుకి చీర కట్టుంది. నాకు అప్పుడు దిగింది. రాడ్ దిగిందా? కాదు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చెమట చుక్క దిగింది. ఏం చేసినా చుక్కను? చుక్కలు తీసి కింద వేసేసి నేను కూడా లారీ దిగాను. లారీ దిగి నడుచుకుంటూ 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 ఒక చెట్టు కింద కూర్చున్నా. చెట్టు కింద ఎందుకు కూర్చున్నా అనుకున్నా? చల్లటి గాలి కోసం. చెట్టు కింద కూర్చుంటే చల్లగాలి వస్తుంది. ఓకే, అప్పుడు చల్లటి గాలి కింద కూర్చుని ఆలోచిస్తూ ఉన్నాను. ఒక్కసారిగా పైనుంచి కాకి రెట్టేసింది నా మీద. మంచి పని చేసింది, సూపరా. అప్పుడు నేను న్యూటన్ లాగా ఆలోచించాను. న్యూటన్ ఏం ఆలోచించాడు? యాపిల్ పడినప్పుడు తను ఎలా ఆలోచించాడు, నేను కూడా ఆలోచిద్దామని ఆలోచించా. కానీ ఏం ఆలోచన అట్లా, మనం అంత తెలివైన వాళ్ళం కాదు కదా. అక్కడ నుంచి ఏం చేసా, నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోతున్నా. ఒక అమ్మాయి కనిపించింది. అమ్మాయిని ఫాలో అవుతున్నా. నేను ఫాలో, తను వెళ్తుంది. నేను ఫాలో అవుతున్నా, తను వెళ్తుంది. ఏమైంది? పడింది. నేను కిందనా? కాదు, నేను కింద పడ్డా. అమ్మాయి చూసి పక్క నవ్వింది. నేను ఏడ్చుకుంటూ వెళ్తాను. కన్నీళ్ళు ఆగట్లేదు, అసలు కన్నీళ్ళు ఆగట్లేదు. ఒక్కసారిగా ఆ కన్నీటి చుక్కలను నా బలమైన చేతులతో ఇలా ఆపేశాను. ఆపేసి మా ఊర్లో చెరువులు ఎండిపోయి ఉన్నాయి, దాంట్లో వెళ్ళేట చొక్క వేసాను. అంతే, మొత్తం నిండిపోయినాయి. సుక్కకే మన కన్నీటి చుక్క అంత పవర్ ఉండేది. అప్పుడు అలా రోజు ఏం జరిగిందంటే, మా ఊర్లో ఒక రోజు ఊర్లో చెరువు ఎండిపోయింది. మా ఊర్లో జనాలు ఉంటారు కదా, నన్ను తీసుకెళ్లి కుక్కను కొట్టినట్టు కొట్టారు. ఆ నీళ్ళు కావాలిగా, మరి వెళ్ళి నేను ఏడిస్తే అక్కడ నీళ్ళు అట్ట వచ్చింది. కప్పలు కాదు, చేపలకు కూడా సరిపోయింది. అలా చేస్తూ ఉంటే అలా ప్రతిరోజు తీసుకెళ్లి ప్రతి ఒక్కరు పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టారు. చాలా బాధ వేసింది. అప్పుడు నేను ఏం చేశానంటే, నాకు ఒక ఆలోచన ఒకటి తట్టింది. తట్టంగా నేను ఏం చేశానని చెప్పనా, మన ఊరు ఇక్కడికి వచ్చేసి నీ దగ్గరికి వచ్చేసి ఈ రోజు నీ దగ్గర ఇలా చెప్తున్నా.